ఏంటి చీర కట్టుకున్నావు? కట్టుకోవాలనిపించింది, కట్టుకున్నాను. సరే, అయిపోయిందా? గుడికెళ్ళాలి. డ్రైవర్ ఇంకా రాలేదు. నాన్నగారికి ఫోన్ చేయి. నానా, డ్రైవర్ని పంపక్కర్లేదు. గుడికి బావతో వెళ్తాం. ఉంటాను. అమ్మా, డ్రైవర్ రాడంటమ్మా. బావ ఇంట్లోనే ఉన్నాడు కదా, తీసుకెళ్ళమని అడుగు. ఉండు, అడుగుతాను. సూరి, సూరి, ఉమకి పెళ్లి సంబంధం కుదిరితే 108 కొబ్బరికాయలు కొడతానని దేవుడికి మొక్కుకున్నాను. డ్రైవర్ ఇంకా రాలేదు. గుడికెళ్ళాలి. ఒకసారి వస్తావా? అయ్యాకారండి, బయట ఉంటాను. ఉమా, నువ్వు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిరా. ఈ లోపు నేను కొబ్బరికాయలు కొడుతుంటాను. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయమ్మా, నా వల్ల కాదు. మీరు ఒకళ్ళ కొడితే అయినట్టే, కానీ ఇవ్వండి, నేను కొడతాను. ఏంటి అప్పుడే బయటకొచ్చు? గుళ్ళకెళ్ళి పూజ చెయ్యి. ప్రదక్షిణాలు చేస్తాను. కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది అత్తయ్య. మీరు పూజ చేసుకొని రండి, నేను ఇంటికి వెళ్తాను. అమ్మా, నేను కూడా వెళ్ళిపోతానమ్మా. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, తలనొప్పిగా ఉంది. అలాగే, సర్లే. సూరి, ఇది కూడా వస్తుందంట, తీసుకెళ్ళి నాన్న. బావా, బావా, ఏంటి? ఒకసారి పక్కకు ఆపుతావా? ఆ షాప్ దగ్గర, ఆ షాప్. ఏం కావాలి? కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ ఇవ్వండి. ఏదేమంటారు? స్ప్రైట్. సరే. వద్దు వద్దు, స్ప్రైట్ వద్దు, థమ్స్అప్ కావాలి. థమ్స్అప్ వద్దు, మాజా కావాలి. బావా, నేను వెళ్ళిపోయాక నన్ను గుర్తుంచుకుంటావా బావా? ఏముంది గుర్తుంచుకోవడానికి? బావా, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వెవరితో గొడవ పడతావు? నేను వెళ్ళిపోతున్నందుకు నీకేం బాధ లేదా? బాధ? నువ్వు వెళ్ళిపోతే నాకెందుకు బాధ? మరైతే ఇందాక షాప్లో నేను కూల్ డ్రింక్స్ ఇదొద్దు అదొద్దు అని మారుస్తున్నప్పుడు
ఎందుకు నన్ను తిట్టలేదు? ఎందుకు నాతో గొడవ పడలేదు? బావా, మనం ఇల్లు దాటేశాం. జీవితంలో బీచ్కి రావటం ఇదే మొదటిసారి. సో మొదటిసారి బీచ్కి రావడం ఎలా ఉంది? బాధగా ఉంది. ఆ? ఇంకెప్పుడు మొదటిసారి బీచ్కి రాలేం కదా. మా అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా పాదాలు అచ్చు మా అమ్మ పాదాల్లా ఉంటాయట. అసలేంటి వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు, చిన్న వయసులోనే పెళ్ళి. ప్రాబ్లం ఏం లేదు. ఇంతకీ మీ అమ్మా నాన్న? అమ్మ హౌస్ వైఫ్, మా నాన్నే నాకు రోల్ మోడల్. ఆయన ఒకప్పుడు ఒక పెద్ద టీవీ సెలబ్రిటీ, దూరదర్శన్లో న్యూస్ రీడర్, ఒక మినీ సైజ్ మెగాస్టార్లో ఉండేదనుకో ఆయన పాపులారిటీ. ఆయనకి ఆ ఉద్యోగం అంటే ప్రాణం. కానీ 90ల్లో కేబుల్ టీవీ వచ్చాక. సో నువ్వు కూడా టీవీ న్యూస్ రీడర్ అవుదామనేది నీ కల, రైట్? కాదు, ఓ పెద్ద న్యూస్ రీడర్ అని కల. నా కలే కాదు, మా అమ్మది నాన్నది కూడా. అజంతా టూత్ బ్రష్ అమ్మది నాన్నది ఏయ్, అన్నది ఏయ్. ఇంకా నాది. ఇంతకీ నువ్వేమవుతావని? నేను చాలా ప్రాక్టికల్. నా కాళ్ళు ఎప్పుడు భూమి మీదే ఉంటాయి. ఆమె డ్రీమర్. నా కళ్ళు ఇప్పుడు ఆకాశం వైపే చూస్తాయి. కొబ్బరి బొండం? ఓకే. హలో, అవునండి. ఇదిగోండి, వెంకీ వచ్చేసాడు. మీ అమ్మగారు. అమ్మా అమ్మా, ఇవాళ కాదమ్మ పుట్టినరోజు, రేపు నేను చేస్తా కదా, పెట్టే. నీకు పరిచయమైన ప్రతి అమ్మాయి గురించి మీ అమ్మకు చెప్తావా? అందరి గురించి చెప్పను. సరే కానీ రేపు పొద్దున్న నేను ఒకసారి కలవాలి. ఎందుకు? మర్చిపోయాను అనుకుంటా, నీ పుట్టినరోజు. ఓ గాడ్, నీకెలా తెలుసు? వార్తలో చెప్పారు. ఢిల్లీకి చెందిన యు ప్రభావతి 19వ పుట్టినరోజు వేడుకలు రేపు విశాఖపట్నంలో ఘనంగా జరగనున్నాయి. తన ఫ్రెండ్ పక్కింటి అబ్బాయి అయిన ఎన్ వెంకటేశ్వరరావు. స్టాప్ ఇట్. గుర్తొచ్చింది, ఆ రోజు లిఫ్ట్లో నేనే చెప్పాను. నీ పుట్టినరోజు, ఫస్ట్ నేనే విష్ చేయాలి, ఫస్ట్ నేనే కలవాలి.
ఎందుకో? బికాస్ ఐ లైక్ యూ. ఐ లైక్ యూ టూ. I love like you. I love like you. Hi baby, we love you. Darling. ప్రభా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఇందాక ప్రభావతిని కామెంట్ చేసిన వాళ్ళు ఎక్కడ్రా? ఒక్కొక్కరు ఎలా ఉన్నారు చూసావా? సినిమా వాళ్ళ ఎమ్మెల్యే కొడుకులు ఉంటారు చూడు, సేమ్ అలాగే ఉన్నారు. డెఫినెట్గా ఎవరో ఎమ్మెల్యే కొడుకులు అవి ఉంటారు. 20 hours. ఒక నిమిషం నోరు మూసుకుంటావా? అవ్వా. హాయ్, కరెక్ట్ టైంకి వచ్చేసావే. ఏంటి చూస్తూనే ఉన్నావు? లోపలికి రా. నువ్వు నన్ను ఇంతవరకు శారీలో చూడలేదు కదా, అందుకే ఈ సర్ప్రైజ్. బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. హే, నువ్వు ముందు కూర్చో, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తా. ఓకే ఓకే. తీసుకో. సరే, మెయిన్ మ్యాటర్కి వద్దాం. నేను నైట్ పంపేవే మెసేజ్. అంత కంగారు ఎందుకు? నీకోసమే పొద్దునే లేచి అన్ని రెడీ చేశాను. రా, డైనింగ్ హాల్కి వెళ్దాం. డైనింగ్ హాల్లోనా? హా, డైనింగ్ టేబుల్ మీద కంఫర్ట్ గా ఉంటుంది. సర్లే, ఏదో కొత్తగా ప్లాన్ చేసి ఉంటావు. ఓకే ఓకే, రా. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే. కూర్చో, తిందుగానే. హే, తిన్నాక ఎలాగే? హా, నిన్ను రమ్మని చెప్పింది అందుకేగా. ఏమన్నావే? మరి నిన్న నైట్ పంపిన మెసేజ్? ఏం మెసేజ్? అదే, ఫ్యామిలీ గోయింగ్ అవుట్, మార్నింగ్ కమ్ ఫర్ బిఎఫ్ అన్నావు. అవును, ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ కి రమ్మని చెప్పా. బిఎఫ్ అంటే బ్రేక్ఫాస్టా? అవును. సరే, నువ్వు ముందు తిను. నీకోసం నేనే అన్ని రెడీ చేశాను. ఇడ్లీ వడ. ఏయ్, ఇడ్లీ వడ తిన్నాక తెల్లారినే 6 గంటలకు లేచి ఆశగా వచ్చా. ఒక్కసారి ఆలోచించవే. ఏ, నువ్వు ఇలా అడుగుతావని నాకు బాగా తెలుసు. అందుకే నీకోసం పూరి కూడా చేసి పెట్టా. ఇది కూడా తిను. ఇది తెలిసి మాడుతున్నా తెలియకుండా మాడుతున్నా అర్థం కావట్లేదే. ఎలా ఉంది శివ? బాగుంది బాగుంది. ఏమైంది వీడికి? మొత్తం సంకనాకపోయింది. ఆంధ్రాలో పుట్టిన యువకుల్లారా, ఇవన్నీ చేయకండ్రా. నేను పెద్దవాడిగా హెచ్చరిస్తున్నాన్రా. బిఎఫ్ ఎలా ఉంది శివ? ఏంటి పక్కకు వచ్చేసా? అంటే సంధ్య. ఏ, అక్కడికి వెళ్ళి కూర్చో శివ. హలో హలో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది. అదే నైట్ డిన్నర్ ఉందా అని. నిన్నింటికి పిలిచింది తప్పైపోయింది. ఏయ్, ముందు మీ అమ్మాయిలు డైలాగ్ మార్చాలి. వద్దు వద్దు అనుకుని ఎందుకే బెడ్రూమ్ లో శివ, ఛీ,
బాబోయ్. బుజ్జి ఇదిగో బిట్టు. ఇరికించాలని చూస్తున్నావా ఎత్తవా? చండాలు పుదాన నాకు కూడా లేకుండా చేసు. లవ్ యూ. This is your Ajay Prashanti. హలో సిబిఐటి. ఈ వెదర్లో వేడివేడి పకోడీ ఉంటే కానీ ఐ కాంట్ గెట్ దట్ ఫర్ యూ రైట్ నౌ. మీన్ వైల్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. అరే ఇంట్రెస్ట్ అరే వస్తారా, నువ్వు రాయరా. నీకు ఇంకా ఆప్షన్స్ కూడా లేవు. నీకు మంచి పర్సంటేజ్, గుడ్ కాలేజ్. ట్రస్ట్ మీ చందు. లైట్ రా. యాక్చువల్లీ మధు ఇంట్లో యుఎస్ వర్కౌట్ కాదురా. షీఈస్ ద ఓన్లీ డాటర్. నేనేదో యుఎస్ వెళ్ళిపోయి తనని ఇక్కడ అక్కడ అని ప్రెషర్ పెట్టడం నాకు ఇష్టం లేదురా. దే ఆర్ ఆల్ సో కూల్ టుగెదర్ తెలుసా. తను వాళ్ళ అమ్మా నాన్నలకి చాలా క్లోజ్ రా. ఐ డోంట్ వాంట్ గో టు ద యుఎస్. Will you cover for me? Yeah, surely. Hurry up. Rajesh, Appu, Priyanka, Paitali and Prashanti will be part of the action committee. We will have 10 more volunteers. Hey, hi Madhu. We will have 10 more volunteers. వాళ్ళని రేపు అనౌన్స్ చేస్తాం. Tyson will be HR coordinating with colleges and sponsors. Madhu will be in college publicity in charge. ఏంటి I want to talk to Mr. Chindu. తర్వాత కాదు ఇప్పుడే. ఏంటి చెప్పు. నాకు రైడ్ కావాలి. బైక్ తీ. నీకు బాగానే ఉందా? ఓకే ఎప్పుడు? ఇప్పుడే. ఆర్ యూ క్రేజీ? నాకు పని ఉంది, మీటింగ్. తర్వాత మాట్లాడతా. ఏ చందు, నీకు ముద్దిస్తానన్న రావా? నీకోసం మిగిలానా నేనెవరో మరిచానా నీడల్లే కదిలానా నీ వల్లే కరిగానా. ఆల్మోస్ట్ సంవత్సరం అయిందిరా. ఐ వాస్ డైయింగ్. అంతా నీ ఫాల్ట్. సిగ్గు లేకుండా. ఏ మనం ఒక మాట అనుకోలేదు, ఇష్టాలు సీరియస్గా షేర్ చేసుకోలేదు, ఒక లవ్ లెటర్ లేదు, మెసేజ్ లేదు, ప్రేమించుకోలేదు, డైరెక్ట్గా ముందుకొచ్చేసాం. ఏంటంత ధైర్యం? నీ దగ్గర నాకు పోయండి మధు, అనుకున్నది చెప్పాను. ఏ ఆ బాబు ఏంటి ఇక్కడ? నెక్లెస్ రోడ్ పబ్లిక్ ముద్దా? అవును చెప్తాగా. ఒకటి చెప్పు, నీకెన్ని ఫేడెడ్ జీన్స్లు ఉన్నాయి? ఒకటే. షూరా? ఆ రోజు బైక్ మీద వెళ్ళారు కదా తమరు, అప్పుడు వేసుకుంది ఇదేనా? అనుకుంటా. నువ్వు అనుకుంటావు, నాకు మాత్రం ష్యూర్. ఎక్కడికి? ఇంకెప్పుడైనా ఎవరన్నా నీ మీద చెయ్యి వేస్తే నేను అంత సీరియస్గా తీసుకుంటాను. రిజల్ట్ ఇలా ఉంటుంది, అర్థమైందా? ఈ స్టైల్ ఏదో బాగున్నట్టుంది, మంచి కాలు తగులుతాను. ఓయ్ నీ కాళ్ళేంటి అంత సన్నగా ఉన్నాయి? నీకోసం ఈ 4 ఏళ్ళు తిరిగి 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 ఇలా అయిపోయాయి. కమిషనర్ గారి దగ్గర సంతకం తీసుకున్నాను. సో ఆయన కోసం వెయిట్ చేయనక్కర్లేదు. ఆయన లోపల చీఫ్ గెస్ట్గా ఉన్నారు. మీరు ఫైల్ తీసుకెళ్లి కోర్టులో ఇచ్చేసి నేను ఈవినింగ్ టచ్లోకి వస్తాను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. నెల రోజుల తర్వాత మళ్ళీ తనను చూశాను. హలో సార్, నా పేరు మాయా. తెలుసు, గుర్తున్నారు. మిమ్మల్ని సారీ అడగాలి. ఆ రోజు మీతో చాలా తప్పుగా మాట్లాడాను. యాక్చువల్లీ మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అని నాకు అప్పుడు తెలీదు. మీరు నన్ను అసహ్యంగా చూసినప్పుడే అనుకున్నాను.
మీతో మాట్లాడడం కోసం కాలిపట్టా సెట్ చేసి మీ వెంట పడ్డాను అనుకున్నారు కదా. సో పోలీస్ ఆఫీసర్ కాలిపట్టాలు జడగంటలు అంటూ వెంట పడడం తెలుసుకున్నారు, అవునా? పోలీస్ అంటేనే ప్రత్యేకమైన మర్యాద ఉంది కదా. మంచిదే. సరే అడగండి. ఏంటి? సారీ అడగాలన్నారుగా. ఓ సారీ, ఐఎమ్ రియలీ సారీ సార్. యూ అపాలజీస్ యాక్సెప్టెడ్. ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడకూడదని కూడా మంచిది, కానీ అందరిని అపార్థం చేసుకోవద్దు. ఇక్కడేం చేస్తున్నారు? స్పోర్ట్స్ డే. స్టూడెంట్? టీచర్. విజ్ఞాన్ విద్యాలయంలో టీచర్ మాయా. ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, 10th and 12th స్టాండర్డ్స్కి. 12th స్టాండర్డ్ మ్యాథ్స్? అది చాలా కష్టమే. ఏం చదువుకున్నారు? ఎంఎస్సీ మ్యాథ్స్, ఐఐటి మద్రాస్. ఓ గుడ్. అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ అమెరికాలో మంచి జాబ్స్ దొరుకుతున్నాయి కదా, మీరేంటి ఇక్కడ పంతులంలో పాఠాలు చెప్తున్నారు? నాకు పాఠాలు చెప్పడం అంటేనే ఇష్టం. సార్, అండ్ వన్ మోర్ థింగ్, I read an article about you in India today. Very impressive, sir. Thank you. And I'm really sorry. No, don't worry about it. Bye. Look what your father has done. ఇదంతా ఒట్టి పూటకం. How? 108 మందిని దయాదాక్షిణ్యం లేకుండా కాల్చి చంపారు మీ నాన్న. దాన్ని కళ్ళారు చూసిన సాక్షులు ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 10 మంది ఉన్నారు. మా నాన్నగారు ఈ హత్యలు చేసే అవకాశమే లేదు. సో మీ నాన్నగారు ఈ కేసులో తప్పు చేశారు. వాట్? మై డాడ్ తప్పు చేశారా? నాన్ సెన్స్. మా నాన్న ఎవరో తెలుసా? He was a king of law. My dad lived and died for justice till his last breath. I can understand the trust you had on your dad. కానీ మీకు మా నాన్నగారు తెలియదు. ఆయన ఏంటో ఇందులో తెలుస్తుందిగా. ఆయన వల్ల ఎంతో మంది బతికారు, కానీ ఎవ్వరూ చనిపోలేదు. ఆయన నిరపరాధని నేను నిరూపించి చూపిస్తాను. నేను ప్రూవ్ చేస్తాను ఈ కేసుని మా నాన్న కరెక్ట్ గానే వాదించారని. ఇదిగోండి ఈ కేస్ డీటెయిల్స్. ఛాలెంజ్ చేస్తున్నాను, వీలైతే ప్రూవ్ చేయండి మీ నాన్న ఇన్నోసెంట్ అని. తప్పకుండా. మిస్ చాందిని, మీ నాన్నగారి గురించి తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మిస్టర్ కార్తిక్. ఎస్. నథింగ్. బ్రెయిన్ డెత్, బ్రెయిన్ లో ఏర్పడిన గడ్డ, హెడ్ ఇంజరీ దేనివల్లైనా సంభవించవచ్చు. శరీరంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, ఇంకే కదలిక ఉండదు. దే కుడ్ సింప్లీ బి కాల్డ్ అ హ్యూమన్ వెజిటబుల్. కానీ ఈ స్థితిలో కోలుకోవడం ఇట్స్ అ మెడికల్ మిరాకిల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. నీ లాయర్ ప్రాక్టీస్ ఎలా సాగుతోంది? వెరీ గుడ్ అంకుల్. గుడ్. ఇంతకీ పెళ్ళెప్పుడమ్మా? పెళ్లి కొడుకు ఎవరు? ఈ అబ్బాయేనా? లేదు అంకుల్, హీస్ జస్ట్ మై ఫ్రెండ్. All big relationships start with friendship only. Okay. Thank you. You're welcome. Anytime, any day. You're like my daughter. థ్యాంక్ యూ అంకుల్. మనం వెతికే ఒక్కొక్క సాక్షిని బ్రెయిన్ డెత్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ న్యాచురల్. ఎందుకు బ్రెయిన్ డెత్ చేస్తున్నారు? ఏకంగా మర్డర్ చేయొచ్చుగా. నో, ఒకేసారి చాలా మర్డర్స్ జరిగితే పోలీసులు ట్రేస్ చేసి ఈజీగా. ఏయ్ చంద్రి! Hide your guns.
చాంద్రి నీకేమి చాంద్రి రా. ఇది కూడా వస్తుందా? చాలా థ్యాంక్స్ దీపా, నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు. నేను నువ్వు ఇలా వస్తావనుకోలేదు. కార్తిక్, షో మీ హ్యాండ్. ఇట్స్ ఓకే చంద్రి, ఇట్స్ ఓకే, ఏం లేదు. ఇట్స్ ఓకే చంద్రి, చేతికి ఇట్స్ దెబ్బ ఓకే. తగిలింది కార్తిక్, బాగా రక్తం వస్తుంది. ఒక చిన్న స్క్రాచ్ కి ఇంత సీన్ చేస్తోంది. సారీ దీపా, ఈవిని నీకు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఈవిడే చాంద్రి, ఓ లాయర్. హాయ్. అవునవును, పెద్ద లాయర్. ఇంకెక్కడైనా దెబ్బ తగిలిందా? ఎక్స్క్యూజ్ మీ, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దామా? ఈయనకు ఫస్ట్ ఎయిడ్ చేయాలి ప్లీజ్. ఏం లేదు చంద్రి, ఓకే ఓకే. కారు చూస్తే ఫస్ట్ ఎయిడ్ కాదు, ఫస్ట్ నైటే జరిగిపోయేలా ఉంది. నీ వెంట పడినని చెప్పినప్పటి నుంచి వాడు రావడమే లేదు, చూసావా? మేము పరిశోధనలు చేయడానికి మాకు కొన్ని మొక్కలు కావాలి. పెద్ద ఆయన తోటకెళ్తే చాలా చెట్లుంటాయని మా టీచర్ చెప్పారు, అందుకే వచ్చాం. నారు బాగా పెరిగిందండి. 4 రోజుల్లో మనం నాట్లేసుకోవచ్చు. సరే సరే, రేపు మోటార్ రిపేర్ చేసే వాళ్ళు వస్తారు, దగ్గర నుండి చూసుకో. అలాగే. రాజలింగం, అయ్యా, అందరికి కొబ్బరి బొండాలు పట్టమని చెప్పు. అమ్మాయిలు అందరటారండి, అయ్యగారు పిలుస్తున్నారు. అందరూ కొమ్మలు విరుచుకెళ్దామని వచ్చారా? అవునయ్యా. అవునయ్య గారు. అన్ని దొరికాయా? అన్ని దొరికాయి గానీ జిల్లెడాకు మాత్రం దొరకలేదయ్యా. అది అక్కడ చెరువు ఒడ్డున ఉంటుంది. అందరూ కొబ్బరి బొండాలు తాగండి. అరే కొబ్బరి బొండాలు ఇవ్వండి రా. అలాగే గారు. అందరూ తాగండి. తీసుకోండి. అయ్యగారు మేము వెళ్ళొస్తామండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అరే ఏమైందమ్మా? తెలియలేదయ్యా, ప్రహతం పడిపోయిందయ్యా. ఎండ ఎక్కువగా ఉందిగా, అందుకే కళ్ళు తిరిగినట్టుంది. ఆగండి, నేను ఎత్తుకెళ్తా. పాప, ఎందుకు భయపడతావు? కాసేపు ఫ్యాన్లో పడుకుంటే అదే నయమవుతుంది. వెళ్ళండి 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 వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి, మీరు వెళ్ళి వచ్చిన పని కానివ్వండి. ఆ మొలకంబంతా నరికేసి
చుట్టూ శుభ్రం చేయాలా. అలాగే. ఏంటి అందరూ ఇలా వచ్చారు? చెట్ల కోసం వచ్చాం. ఏ బాణం వెతుకుతున్నావా? ఎండ ఎక్కువగా ఉందని అయ్యగారు కొబ్బరి బండం ఇచ్చారు. అవి తాగిన వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. లోపల పడుకోబెట్టాం. అమ్మాయి స్పృహ తప్పి పడిపోతే నేను కొబ్బరి బోనం ఇచ్చి లోపల భానుమతి, ఏ భానుమతి, లే లే పిల్ల. ఏమైంది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎండలో కళ్ళు తిరిగి పడిపోయావు, అందుకే నేను ఇక్కడ పడుకోబెట్టాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, త్వరగా బయలుదేరు, వెళ్ళు. ఏమైంది? ఇప్పుడు పర్వాలేదా? నీ చెట్ల కొమ్మలన్నీ నా దగ్గర ఉన్నాయి.